హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది ఏంటంటే తాటికాయ అనమాట ఫ్రెండ్స్. ఇది దాన్ని ఈ విధంగా ఓపెన్ చేస్తున్నారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ సీజన్లోనే దొరుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది సీజనల్ ఫ్రూట్ అని కూడా అంటారు కదా. దీనిపైన ఈ విధంగా లేయర్ తీసేస్తారన్నమాట ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా ఇలా తీస్తారన్నమాట. దీని యొక్క పేస్ట్ చూడండి, ఇది ఇలా వస్తుంది అనమాట. నేను తీయటానికి ఇలా పెట్టుకున్నాను అనమాట. నేను కూడా తీస్తాను ఇప్పుడుగా. ఒక కాయలో 3 గింజలు ఉంటాయి అన్నమాట. అమ్మ 2 తీసారు, నేను 1 తీసాను అనమాట. నేను తీసింది ఇదనమాట. చేతులు కట్టి మళ్ళీ వీడియో తీస్తున్నా చూడండి. ఇప్పుడు చేతులు తీసి ఇక్కడ పెట్టి చేతులు కడిగి మళ్ళీ వీడియో తీస్తున్నాం. ఇది ఈ విధంగా తీస్తారన్నమాట. ఇది మొత్తం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా వస్తుంది అనమాట. ఒకసారి చేతిగా ఇది అనమాట. అమ్మ నేను కలిసి తీసామన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ పేస్ట్, తాటికాయ పేస్ట్. ఇది ఈ విధంగా వేసుకొని ఇలా జల్లిలా పట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే పీస్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయాలన్నమాట. ఈ సీజన్లోనే దొరుకుతాయి. ఒక 3 నెలలు 4 నెలలు దొరుకుతాయి అన్నమాట ఫ్రెండ్స్. వీటితో మనం ఏదైనా ఐటమ్స్ చేసుకోవచ్చు. ఈ పచ్చిది కూడా ఇట్లా కొన్ని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట ఫ్రెండ్స్. అది వాటర్ అదంతా కూడా కలిపేసి ఈ విధంగా ఇందులో పోసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఈ పేస్ట్ తాటి పేస్ట్ అన్నది ఫ్రెండ్స్. ఇది తాటి పేస్ట్ తీసిన తర్వాత ఈ విధంగా ఈ విధంగా చేశారన్నమాట. ఈ విధంగా చేస్తారన్నమాట. ఇది ఉంది, నేను తీసిందండి చేయాల్సింది. ఇది ఈ విధంగా అంటే దాంట్లో పీస్ ఉంటుంది కదా, అదంతా కూడా పోవాలన్నమాట. ఇది అనమాట ఫ్రెండ్స్. ఇలా తీస్తారన్నమాట. దాని యొక్క పేస్ట్ ఇలా ఉంటుంది. ఇది ఇలా తీస్తాం కదా మొత్తం అంతా పీచు లేకుండా. ఇప్పుడు ఏంటంటే ఇడ్లీ రవ్వ కడిగేసి దీంట్లో కలుపుకొని బెల్లం కూడా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అమ్మ ఇడ్లీ రవ్వ కూడా కడిగేసుకొచ్చారన్నమాట. చూడండి ఇంట్లో వేయటానికి. ట్యూబ్లైట్ కాల్చాలి. ఈ విధంగా పిండాలన్నమాట. మామూలుగా అయితే దీనికి ఏంటంటే ఫ్రెండ్స్, దీనికి బియ్యం రవ్వతో వేస్తారు ఈ రొట్టి. దీంతో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇడ్లీ ఏంటి ఇంకేదైనా సరే, గారెలు, ఇడ్లీ, ఇలా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, నేను స్టార్టింగ్ వీడియోస్లో చేసి పెట్టి ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. దీంతో ఒక 2 ఐటమ్స్ అనుకుంటా చేసి ఉన్నాయి. ఇది ఈ విధంగా వేస్తారన్నమాట. స్టార్టింగ్ వీడియోస్లో ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. దీంతో ఏంటంటే వాటిని తాటి బూరెలు తాటితో కేక్ కూడా చేసినవి ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ వీడియోస్లో ఉన్నాయి.
తాటి అని ఉంటుంది అనమాట. తాటితో చేసినాయి అని తెలుగులో. బెల్లం పౌడర్ కూడా తీసుకొచ్చాం అనమాట ఫ్రెండ్స్. చూడండి ఇందులో కలుపుతారు. మూగిడి పెట్టేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ పోసి ఉంచాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. స్మెల్ మాత్రం బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం టేస్ట్ కూడా అలాగే ఉంటుంది దీన్ని. ఏ విధంగా వండినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. కలిపేసాం అనమాట. ఆయిల్ కాగిందో లేదా అని చెప్పేసి వేసాం అనమాట. అది ఆయిల్ కాగిందనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. సరిపడా ఆయిల్ ఈ విధంగా వేసేసి సన్న సెక మీద దీన్ని కుక్ చేయాలన్నమాట. అంటే దీని మీద మూత పెట్టేసుకోవాలి. ఇది ఈ విధంగా మూత పెట్టేస్తాం అన్నమాట. ఇది ఈ విధంగా కుక్ అవుతుంది. ఇది సన్న సెక మీద. ఇది ఈ విధంగా మూత పెట్టేస్తాం అన్నమాట. ఇది ఈ విధంగా కుక్ అవుతుంది. ఇది సన్న సెక మీద ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వస్తుంది అన్నమాట. అదే మామూలు బీప్ రవ్వ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది అన్నమాట. ఇది ఈ విధంగా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్.